హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మటన్ కర్రీ నేను మీకు చూపించబోతున్నాను. మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, తీసుకొచ్చారు మా హస్బెండ్. మటన్ కర్రీలో చాలా ఐటమ్స్ వేసి చాలా రకాలు వేసుకొని వండుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్గా ఆనియన్స్, టమాటో, మిర్చి వేసి లైట్గా కారం వేసి వండుతున్నాను. మా అబ్బాయి కోసమని లైట్గా కారం వేసి వండుతున్నానండి. చిన్నపిల్లలు మరి తినరు కదా. సో ఇలాగ ఆనియన్స్, టమాటోస్ అండ్ మిర్చి వేసి మసాలా పౌడర్ అది వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది మటన్ కానీ చికెన్ కానీ వండుకున్నప్పుడు వాటితో పాటు వేస్తారు. అలా వేస్తే గ్రేవీలో ఆ స్మెల్ అనేది రాదు. సో అందుకని నేను ఆనియన్స్తో పాటు వేపుతున్నాను. ఈ మటన్ అనేది ఒక 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆనియన్స్ అవి బాగా మగ్గిపోయండి ఆయిల్లో. సో తర్వాత వచ్చేసి నేను క్లీన్ చేసుకున్న మటన్ అనేది అందులో వేసేసి నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ దాన్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈలోపు మసాలా అది కూడా దీనికి పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసానండి. నేను ప్రతి నాన్ వెజ్ కర్రీలో పసుపు అనేది యూజ్ చేస్తాను, బికాజ్ పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి 2 స్పూన్స్ మిర్చి పౌడర్ అండ్ కల్లుప్పు అంటారు కదా, అది యూస్ చేస్తే మంచిదని నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు. ఇవి మొత్తం 3 మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేశానండి. బాగా మగ్గుతుంది మటన్ అనేది. సో మసాలా అది పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మటన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.